హలో అండి, నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించారా లేదా అని దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంబడే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ఫస్ట్ వచ్చేసి ఒక మీడియా సంస్థ వచ్చేసి ఒక వార్త అనేది రాశారండి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించారు తెలంగాణ గవర్నమెంట్. ఇది ఒక ఐపీఎస్ అధికారి చెప్పారని ఆ వార్త అనేది రాశారండి. మీడియా సంస్థ వాళ్ళు, ఒక మీడియా సంస్థ. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ అండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తారండి. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయరు అనే దాన్ని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన ఈ వార్త గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు ఆరోపించినట్టుగా నా ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది చెప్పడం అనేది జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే ఈమె వచ్చేసి సంవత్సరం నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఉన్నారండి. నాకు తెలిసినంత వరకు అయితే ఈమె ఫోన్ వచ్చేసి ట్యాప్ చేయాల్సిన అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈమె సంవత్సరం నుంచి ఆరోపణ అనేది చేయలేదు. ఈ రోజు వచ్చేసి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఒక పత్రికలో ప్రచురించగానే ఈమె కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినానని ఒప్పుకొని నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఈ వార్త అనేది చెప్తున్నాను. ఈమె సంవత్సరం నుంచి ఎలాంటి ఆరోపణ చేయకుండా ఏం చెప్పకుండా ఇప్పుడు వచ్చేసి ఈ వార్త చెప్పడం అంటే మెయిన్గా వచ్చేసి ఏం ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏవైతే 6 గ్యారంటీలు వీళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ని కూడా వీళ్ళు అమలు కరెక్ట్గా చేయట్లేదు. ఇది వచ్చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఏదైతే కూటమి గవర్నమెంట్ గ్యారంటీస్ పర్ఫెక్ట్ చేయకుండా ఇప్పుడు ఏదైతే దీంతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ని మెయిన్గా చేయాలని చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈమె సంవత్సరం పాటు ఏపీలో ఉందండి. అప్పుడు ఆరోపించకుండా ఇప్పుడు ఆరోపించడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇది చేశారా లేదా అనేది అది క్వశ్చన్ మార్క్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ వార్త రాసిన మీడియా సంస్థ కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఐఏఎస్ అధికారి ఈ చెప్పాడు అనే వార్త అనేది రాసింది. వీళ్ళకి ఏమైనా లీక్స్ అనేది వచ్చినాయా అంటే అక్కడ సిబిఐలో వీళ్ళకి ఏమైనా చెప్పారా చోలో నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి తెలియని వార్తని ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్గా రాయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇది చెప్పారు అంటే ఆయన బయటకు వచ్చేమన్నా ఇది చెప్పాను అని తను ఏమైనా ప్రకటించడం అనేది జరిగిందా? జరగలేదు. జరగకుండానే వీళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రాసి ఉంటే బాగుంది. ఏదో వేగ్గా రాయడం అనేది కరెక్ట్ కాదు. అతనేమైనా ప్రకటించి లేకపోతే వీళ్ళకి ఏమైనా సమాచారం ఇస్తే కిందనే రాయాల్సిన అవసరం ఉందండి. మాకు సమాచారం ఉంది అని రాయాల్సిన అవసరం అనేది ఉంది. వాళ్ళు వేగ్గా రాయడం అనేది జరిగిందని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందండి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఫోన్ ట్యాపింగ్ అనేది ఏం చేయట్లేదా? ఒక విషయాన్ని నేను షర్మిల గారిని అడుగుతున్నా. ఇప్పుడు షర్మిల గారి ఫోన్ని కూడా వీళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు. ఇది ప్రూఫ్ అనేది లేదు. ప్రూఫ్స్ అనేది లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఇట్లా నా ఫోన్ కూడా ట్యాప్ చేశాడనే ఒక వ్యాఖ్యలు అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే నీకు ప్రూఫ్ ఉందంటే చూపి, ఒక సిబిఐ ఎంక్వైరీ ఏపీ నా ఫోన్ని ట్యాప్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళతో చెప్పి ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది బెటర్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వం అనేది చేస్తుందండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా 2014 నుంచి 19 వరకు ట్యాపింగ్ అనేది చేసింది. అప్పుడు చాలా ఆరోపణలు అనేది వచ్చింది. ఇది వచ్చేసి మెయిన్గా ఈ టర్కీ నుంచో ఎక్కడి నుంచో ఇది ఇంపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దానికి ఆ ఎక్విప్మెంట్కి అప్రూవల్ అని ఇవ్వాలి. కానీ అప్రూవల్ లేకుండానే వీళ్ళు తెచ్చుకొని దాన్ని వాడుకోవడం అనేది చేశారు. అంటే వీళ్ళు ఆ డబ్బులు కట్టేసి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసినట్టుగా అది తెచ్చేసుకొని చేసేసారు. ఇది కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందండి. కానీ ఈ ప్రూఫ్ అనేది ఉంటే అదొక వ్యాలిడ్గా ఉంటుంది తప్ప దాని ప్రూఫ్ లేకుండా ఒక వేగ్గా రాయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా అందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఆలోచనలు ఉంటుంది కదా, ఏం చేస్తున్నారు ఏంటని. అదొక మానసిక వ్యాధి లాంటిది అది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు
ఈమె ఆరోపణలు అనేది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈమె ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ తో కలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈమె ఫేవర్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఫామ్ అయింది. దాన్ని ఒక డైవర్షన్ చేసి ఒక నెల 2 నెలలు దీన్ని ఒక నడిపించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కూడా చాలా వరకు కూటమి గవర్నమెంట్ కూడా దీన్ని చెప్పంగానే ఈమె రంగంలో దింపిండ్రంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏం చేయలేము. ఇప్పుడు మేమేమో సొంతంగా ఎదుగుతున్నామని చెప్తుంటారు. లాస్ట్ టైం ఎన్నికల్లో ఈమె వచ్చేసి ఎవరికి సపోర్ట్ చేసింది? ఇండైరెక్టే కూటమికి సపోర్ట్ చేసింది. ఈమె సొంతంగా ఎదగాలనుకుందా, పార్టీ గ్రౌండ్ లెవెల్లో పెంచాలనుకుందా? ఏం చేయాలనుకోలేదు. ఈమె వచ్చేసి ఈమెకి ఏదో ఒక పదవో లేకపోతే ఏదో ఒక డబ్బులో, ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఏపీ చీఫ్ కదా ఈమె, పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని వీళ్ళు ఏమైనా అరేంజ్ చేస్తారని చెప్పినట్టున్నారు. అందుకే ఈమె ఇలాంటి వ్యాఖ్యలు అనేది చేయబోతుందని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఈమె వ్యాఖ్యలను ఎప్పుడు సీరియస్ గా తీసుకుంటారంటే ఎప్పుడైతే ఈమె ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఈమె సీరియస్ ఆల్రెడీ కూటమితో కలిసి ఉన్నప్పుడు ఈమె వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్